హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ కువైట్లో ఎవరికి ఎలా శాలరీస్ ఉంటాయి ఏంటి అండి, కొంచెం కువైట్లో ఉన్న విషయాలు కొంచెం మాకు తెలియపరచండి అనేసి నన్ను పర్సనల్గా చాలామంది అడిగారండి. మేము కువైట్కి అనుకుంటున్నామని. ఏమండి, కువైట్కి వచ్చే ముందు ఏజెంట్ని మంచి వాళ్ళని చూసుకుని రండి, ఓకే అండి. లేదా డైరెక్ట్గా కువైట్ వాళ్ళతో మాట్లాడుకుని రండి. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే జీతం 120, 110 అలాగే ఇస్తారు. పర్వాలేదు, 30,000 వస్తాయి. పాత వాళ్ళకైతే 40 దాటి వస్తాయి. ఓకే అండి. వంట చేసే వాళ్ళకైనా వంట చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, క్లీనింగ్ చేసే వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది ఏమండి. ఇక్కడ మళ్ళీ స్లీపర్లో అంటే హాస్పిటల్లో క్లీనర్కి వాటికి కంపెనీ వీసాలు కూడా ఉంటాయి. కంపెనీ వీసాలు అంటే 75 దినాలు ఇస్తారనుకుంటా. 8 అవర్స్ డ్యూటీ అండి, 75 దినాలు ఇస్తారు. రూమ్ ఇస్తారు, ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. 2 డ్యూటీలు చేసుకోవచ్చేమో, ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ కూడా చేసుకోవచ్చట. ఓకే అండి. ఇంకేంటంటే డ్రైవర్ల కంటే ఓన్గా చేసే వాళ్ళకి వాళ్ళు సంపాదించుకున్నంత సంపాదించుకోవచ్చు. ఇంట్లో డ్రైవర్లకి అయితే 110, 120, 130 వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. అంటే ఇంక నర్సింగ్ అంటే చెప్పండి, నర్సింగ్ ప్రైవేట్ నర్సులు అయితే ఉంటుందని 1 lakh దాకా వస్తుంది. 400, 450, 500 అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇస్తారు. ఇంకా హాస్పిటల్కి డైరెక్ట్గా వీసాలు ఉంటాయండి. డైరెక్ట్గా వచ్చి వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు ఏమండి. వాళ్ళకి 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. వాళ్ళకి ఓటీలు, ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. కువైట్లో అయితే పరిస్థితి అలా ఉందండి. ఇప్పుడైతే రంజాన్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. చూసారండి, నేను డ్యూటీ నుంచి మార్నింగ్ 1కి వెళ్ళాను. ఆఫ్టర్నూన్ 1కి వెళ్ళాను. ఎందుకంటే పేషెంట్ దగ్గర నైటు చాలా కేర్గా చూసుకోవాలి. పేషెంట్ కండిషన్ అసలు బాగాలేదు. దాని గురించి నైట్ అంతా నిద్ర లేకుండా మళ్ళీ మార్నింగ్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని కొంచెం ఏమన్నా వండుకుని తిని, ఎందుకంటే రంజాన్ టైం కాబట్టి ఇక్కడ ఫుడ్ అవి ఓన్లీ ఈవినింగ్ టైమే ఉంటుంది, అల్లా అక్బర్ వచ్చే టైంకి. దాని గురించి నేను రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుని మళ్ళీ నేను డ్యూటీకి వస్తున్నానండి. మళ్ళీ 6కి డ్యూటీకి వస్తున్నాను అనమాట. ఇంకా ప్రతి ఒక్కరితో నాకు సిస్టర్లు ఎవరు అయినా బ్రదర్లు అయినా కొంచెం వీసాల గురించి ఏంటి, ఇక్కడ పరిస్థితుల గురించి ఇండియా నుంచి అడుగుతూ ఉంటారు, ఇక్కడ కూడా అడుగుతూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావడానికి. ఎందుకంటే నాకు అంత అవగాహన, నేను వీసాలు అయితే తీనండి, ఇది మామూలుగా నేను చెప్తున్నాను అంతే. వచ్చే వాళ్ళు అయితే జాగ్రత్తగా చూసుకుని రండి. ఎందుకంటే ఇండియాలో ఎయిర్పోర్ట్లో కూడా చాలా చెకింగ్ ఉంది. ముందు అది గమనించుకోండి. మెడికల్ అయితే ఏ దేశం వెళ్ళినా మెడికల్కి అంత లేదు, కానీ కువైట్ వచ్చే వాళ్ళకైతే మెడికల్ గురించి చాలా స్ట్రిక్ట్గా ఉందండి. అందుకని మీరు మెడికల్కి వెళ్ళే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఏవి తినాలి, ఏం తాగాలి చూసుకుని ముందే లోకల్ మెడికల్ చేయించుకున్నాక అప్పుడు మెయిన్ మెడికల్కి వెళ్ళండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే అండి, ముందుగా అంత డబ్బు పెట్టుకొని దూరం వెళ్ళి వేలు పెట్టుకొని ఉండటం ఎందుకంటారు? అవసరం అనుకున్న వాళ్ళు అయితే మాత్రం ముందు లోకల్ మెడికల్ చేయించుకున్నాక అప్పుడు మెయిన్ మెడికల్కి వెళ్ళండి. ఓకే అండి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఏదన్నా ఉంటే మెడిసిన్ అవి వాడి అప్పుడు మెయిన్ మెడికల్కి ఎంటర్ అవ్వండి. ఇంకా కువైట్కి వచ్చేసిన తర్వాత అంటారా, కువైట్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో మీరు మీ స్పాన్సర్ ఎవరు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఏమండి. మీరు అందుకని శాలరీస్ అంటే మరి ఇంట్లో పనిచేసే వాళ్ళు మెయిన్ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఒక్కొక్క ఇల్లు చిన్న ఇల్లు ఉంటుంది, ఒక్కొక్క ఇల్లు పెద్ద ఇల్లు ఉంటుంది. పని లేని ఇల్లు ఉంటుంది, అదృష్టం కొద్దీనండి. పని ఎక్కువ ఉన్న ఇల్లు కూడా ఉంటుంది. దాని గురించి మీకు అంటే ఫస్ట్లో మీకు కొత్తగానే ఉంటుంది, కొంచెం కొంచెం అలవాటు అయ్యే కొద్దీ మీకు తగ్గుతుంది. మీకు బెంగ అనేది పోతుంది అనమాట. మీరు ఎక్కువ ఇదేంటి కొత్తగా ఉంది, ఫుడ్ కూడా వాతావరణాన్ని బట్టి ఫుడ్ కూడా మారుతుంది కదండి. మీకు కొత్తగా ఉంటుంది. మరి అవన్నీ సర్దుకొని అవన్నీ మేము భరించగలము అనుకున్న వాళ్ళైతే రండి. తర్వాత ఇక్కడికి వచ్చి బాధపడితే ఏం ప్రయోజనం ఉండదు అండి.
అదొకటి వీజా తీసిన వాళ్ళని మరి ముఖ్యంగా మీరు వీజా తీసిన వాళ్ళని కండిషన్తో అన్నీ మాట్లాడుకోండి. ఇక్కడికి వచ్చాక చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం ఏమీ రాకుండా ఉండాలంటే మీరు అన్నీ కండిషన్గా మాట్లాడుకోండి. ఓకే అండి. ఇంకా ఇదిగోండి నా హాస్పిటల్ అయితే వచ్చేసింది. అమీర్ హాస్పిటల్ అది ఎంటర్ అయ్యాను. ఇంకా డ్యూటీలు ఇక్కడండి ఇండియాలాగా ఉండదు. డ్యూటీ రూము అంతవరకే. బయట వర్క్ చేసే వాళ్ళకి, కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి